ఇలాంటి పరిస్థితి వచ్చాక ఏ మగాడైనా ఇవ్వకుండా ఉంటాడా? థ్యాంక్స్ అండి. కూర్చుందాం. కమాన్ రండి. అబ్బా ఏంటండి మొహం అలా పెట్టారు? ఇష్టం లేదా? అయ్యో, కానీ ఆయన జీతం మీదే బతుకుతున్నాం. మరి బోనస్ రాకపోతే మేము ఎలా బతుకుతామండి? రాత్రి తెలియకుండా మొత్తం తాగేసినట్టున్నాను. మందు పడంది మైండ్ పనిచేయదు. ఎలాగబ్బా? బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇదిగోండి, ముందే కాఫీ తాగండి. ఏంటి, రాత్రంతా తాగాను, ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఇప్పుడు టీ ఏంటి? నువ్వు అర్జెంటుకి వెళ్ళి అల్లం రసం తీసుకురాపో. ఏమండి, ఏంటి భాగవతం? అక్కడేమో బంగారం లాంటి ఉద్యోగం. ఇలా రోజు తాగుతూ ఇక్కడే ఉంటే ఎలా అండి? చుట్టుపక్కల ఇప్పటికీ పరువు పోయింది. పరువేంటి? పరువు ఎవడికి కావాలి? ఇక్కడ కావాల్సింది పరువు కాదు, మనీ. మనీ కావాలి. మనీ ఉంటే ఎవడైనా గౌరవిస్తాడు. ఆ మనీ కూడా మీరు సంపాదించట్లేదు కదా. మీకెప్పుడు హాఫ్ శాలరీ వస్తుంది. నెలలో 15 రోజులే ఉద్యోగం చేస్తున్నారు. మిగిలిన 15 రోజులు తాగి పడుకుంటున్నారు. వచ్చేది ఉగాది, బోనస్ ఒకటి రావాలి. చూడు, ఆ బోనస్ గురించి వాడికి నాకు గొడవ. ఇవ్వననేసాడే. వాట్? బోనస్ ఈ నెల కూడా రావట్లేదా? రాదు. ఆడికి నేనంటే ద్వేషం. ఆ ఆఫీసర్ గారు నా మొహం మీదే చెప్పేశాడు, ఆ బోనస్ రాదు. అందరికి ఇచ్చి నాకెందుకు ఇవ్వడు? ఎందుకివ్వడంటే ఎందుకు? మీరిలా తప్ప తాగుతూ ఇంట్లో ఉంటే ఎవడిస్తాడండి? బోనస్ రాదు, నా బొంగు రాదు. ఇంకొన్నాళ్ళు పోతే ఈ ఉద్యోగం కూడా పోతుంది. ఊడిపోతే పోని, చేత్తల ఉద్యోగం. నేను బయట తిరిగి సంపాదిస్తాను. నీకు తిండికేం లోటు ఉండదు, నువ్వేం బాధపడకు. ఏమైనా ఉన్నాయా డబ్బులు? ఒక్క పైసా లేదండి. అన్ని పచారు కొట్లల్లో అప్పు పెట్టాంగా. ఉంటాయి చూడు. తిరుపతిలో లడ్డూలు. నీ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఇస్తావా లేదా? లేవండి. వెళ్ళి చూడు. నువ్వు తలుచుకుంటే డబ్బులు వస్తాయి. ఎంతో కాదు, జస్ట్ 500. తప్పుతుందా? లేకపోతే నన్ను రాచి రంపాలు పెడతారు. ఎల్లో చూడు. ఇదిగోండి, తీసుకోండి 500. పాలుడికని దాచిపెట్టాను. అది కూడా మీ తాగుడికి తగిలేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు తలుచుకుంటే డబ్బులు వస్తాయి డార్లింగ్. నీ గ్లామర్ చూడు. నిన్ను చూస్తే ఎవడైనా సరే డబ్బులు ఇచ్చేస్తాడు. ఛీ, తాగి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నన్ను చూసి డబ్బులు ఇవ్వడం ఏంటి? అదేనే, రేపొద్దున మనకు ఉద్యోగాలన్నీ పోయాయనుకో, నువ్వే నాకు డబ్బులు సంపాదించి పెడతావు. అంటే ఎలా సంపాదించాలి? ఒళ్ళమ్ముకోమంటారా? చిచిచి, ఆ మాట నేను అంటానా? నువ్వే ఏదో రకంగా డబ్బులు సంపాదిస్తావు. నిలువెత్తు బంగారానివే నువ్వు. నిన్ను బయట మార్కెట్లో పెడితే ఒక్క రౌండ్కి 1 lakh తెలుసా? చిచి, మీ తాగుబోతు బాటలు మీరును.
నాకే అసహ్యంగా ఉంది. పోయి తాగిరండి. వెళ్ళండి హ్మ్. వెళ్ళండి. ఏయ్, వచ్చి నాకు నీ పని చెప్తాను. ఛే! ఇలాంటి మొగుడుతో ఎలా కాపురం చేయాలో నాకే అర్థం కావట్లేదు. ఎక్కడమ్మా ఆయన పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. తెచ్చిన డబ్బులన్నీ తగలేస్తున్నారు. నేనే ఏదో అలా మిషన్ కుట్టుకొని ఇంటిని పోషిస్తున్నాను. ఇప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లాక్కొని వెళ్ళిపోయాడమ్మా. ఏం చేస్తాం, నా కర్మ అలా ఉంది. వద్దు వద్దు అన్న కట్టపెట్టారు. గవర్నమెంట్ జాబ్ అనేసి నా గొంతు కోసారు. ఎలా అమ్మా ఇలాంటి వాడితో వేయడం? ఏయ్, ఉండమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి? నేను బయటికి వెళ్ళి కొని తెచ్చుకోవాలంటే నాకు పెద్ద శ్రమ అవుతుంది. చూడ, నెలాఖరికి ఇలాంటి బాటిల్స్ 10 ఉండాలి. అర్థమైందా? మరి మిగతా ఖర్చులకి? ఏయ్, ఖర్చుల సంగతి వదిలేయి, ముందు ఇది ఇంపార్టెంట్. చూడు, ఏంటి ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరితోటి? మా అమ్మతోటండి. హే, ఊరుకోవే, నీ ఎక్స్ప్రెషన్స్ ఇంకోలా ఉన్నాయి. నువ్వు ఎవరితోనే లింక్ పెట్టుకున్నావే? అయ్యో చిచి, ఏం మాట్లాడుతున్నారండి? తాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ, నీకు లవర్ ఉన్నాడు? లేరండి, మరి ఎవరితో మా అమ్మతో మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నానండి. కావాలంటే నెంబర్ చూసుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఉంది కదా. ఏయ్, ఇది మీ అమ్మదే అని గ్యారంటీ ఏంటి? కావాలంటే కాల్ కలిపి డయల్ చేసి చూసుకోండి. ఏ, వద్దులే, నువ్వే చెత్త అనుకుంటే మీ అమ్మ పరమ చెత్త. ఏమండి, నన్నేమైనా అనండి, మా అమ్మనంటే మాత్రం నేను ఊరుకోను. ఆ, పెద్ద రోషం ఒకటి. ఛే, కంపు. ఉగాదికి చాలా ఖర్చులున్నాయి. ఏదో రకంగా మీ ఆఫీసర్ని బతిమిలాడి ఆ బోనస్ ఏదో తెచ్చుకోండి ప్లీజ్. రాదు, చెప్పాను కదా, వాడు నన్ను హిట్ లిస్ట్లో పెట్టాడు. ఏమండి, బతిమిలాడుకుంటే ఏదోటి అవుద్దండి. ఈసారి ఎలాగైనా ఆయనకు సారీ చెప్పి రోజు ఆఫీస్కి వస్తానని కన్విన్స్ చేయండి. ఆ బోనస్ వస్తుంది. బోనస్ వస్తే సగం కరువు తీరుతుందండి. ఏయ్, అది రాదని చెప్పాను కదా. ఆయన నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఏంటే, మా ఆఫీసర్తో నువ్వు మాట్లాడతావా? అంటే వాడితో కూడా పెట్టుకుంటావా? చిచి, అందుకు కాదండి, మీ గురించి మాట్లాడదామని. ఏదో మనకి డబ్బులు వస్తాయని ఆశపడుతున్నానండి. ఇదిగో, మా ఆఫీసర్ గారు చాలా డేంజర్. మా ఆఫీసులోనే 10 మందితో పెట్టుకున్నాడు. 10 మందిని డిష్ వేసేసాడు. నువ్వు కానీ ఇప్పుడు పెట్టుకున్నావు అనుకో, నీతో కూడా డిష్. అలా అని కాదండి, చేతికొచ్చే డబ్బులు పాడు చేసుకోకండి ప్లీజ్. సరే, నువ్వు ట్రై చేయి, కానీ ఒక కండిషన్, వాడితో లింక్ పెట్టుకోకూడదు. చిచి చిచి, అలాంటిదేం ఉండదండి. నెంబర్ చెప్పండి. సరే, చెయ్యి. ఉమ్. 984325 హలో, ఆఫీసర్ శేఖర్ గారా? ఎస్, మీరెవరండి? నేను వేణు భార్యనండి. వేణు? వేణు నిన్న ఆఫీస్కి రాలేదు, ఈరోజు ఆఫీస్కి రాలేదు, మొన్న ఆఫీస్కి రాలేదు. అంటే ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగాలేదా? బాగుందమ్మా. ఆయనకి తగ్గ భార్యవే అమ్మా నువ్వు. ఆయన ఏంటి, ఆల్రెడీ తాగేసి మళ్ళీ ఆఫీస్లో తాగేసి మా ఆఫీస్కి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. మీరైనా చెప్పొచ్చు కదమ్మా, ఆయన భార్యే కదా, మీరు అలా వదిలేస్తే ఎలా? సారీ అండి, ఏమనుకోకండి సార్. సరే,
అసలు ఫోన్ ఎందుకు చేశారమ్మా? ఏం లేదు సార్, కొంచెం మా ఆయనకు వచ్చే బోనస్. చూడమ్మా, బోనస్ వస్తుందని ఎలా అనుకుంటారు మీరు? నెలకి 30 రోజులు ఉద్యోగం అయితే మీ ఆయన వచ్చేది 10 రోజులు కూడా కాదమ్మా. ప్రతి నెల ఇలానే చేస్తాడమ్మా. ఇప్పుడు ఎలా అమ్మా? ట్రాన్స్ఫర్ చేస్తామని కూడా చూస్తున్నాం. ఈసారి మీకు ఎలాంటి బోనస్ రాదమ్మా. ఐఎమ్ సారీ. ప్లీజ్ సార్, అలా అనకండి సార్. ఎందుకంటే మాకు చాలా బోనస్ అవసరం సార్. చాలా కష్టాల్లో ఉన్నాం. చూడమ్మా, ఈ దేశంలో నువ్వు ఒక్కదానివే కాదు, చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఇలాంటి తాగుబోతు భర్తలతో ఉన్న ఆడవాళ్ళు మరి కాస్త ఇబ్బందులు ఉంటారు. అర్థమైందా? ఇంక మరి నాకు ఫోన్ చేయకండి అమ్మా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, రిక్వెస్ట్ అనుకోండి సార్. సార్ 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 కొంచెం అర్థం చేసుకోండి సార్. మా పరిస్థితి అస్సలు బాగాలేదండి. ప్లీజ్ సార్. సార్ మీరేమనుకోనంటే ఒకసారి మా ఇంటికి వస్తారా? ఏంటమ్మా, నేను మీ ఇంటికి రావాలా? అవును సార్. నేను మీ ఇంటికి రావడం ఏం పర్లేదు సార్, రండి సార్. ఒకసారి మా పరిస్థితి స్వయంగా చూడండి సార్. స్వయంగా చూడడం అంటే ఇప్పుడు మీ ఆయన ఉంటాడు కదా? పర్లేదు సార్, ఆయన ఉన్నా కూడా 24 గంటలు పడుకొనే ఉంటారు సార్. అవునా? ప్రాబ్లం లేదా? ఏం లేదు సార్. రావచ్చు అన్నమాట. రావచ్చు సార్. ఓకే, ఐ విల్ కమ్. కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వే చూసుకోండి. ఓకే సార్. ఓకే సరే, అయితే నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. నీ కష్టాలన్నీ వింటాను, చేతనైన సాయం చేస్తా. థ్యాంక్ యూ సార్. ఆర్ యు మిసెస్ బొక్క? వావ్! ఎస్, బొక్క కాదండి, మిసెస్ బొక్క. నేను చెప్పింది అదే, మిసెస్ బొక్క. వావ్, మా బొక్క గడికి ఇంత మంచి భార్య ఉందా? వాట్ ఏ వండర్. థ్యాంక్స్ అండి. రండి సార్, కూర్చోండి. కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరండి? రోజా అండి. వావ్, మీకు తగ్గట్టే పేరు పెట్టారు. అవును, రోజులో ఏ కలర్ అంటే ఇష్టం? నాకు పింక్ కలర్ అంటే ఇష్టం అండి. అవునా? నాకు కూడా అదే ఇష్టం అండి. అవునా? మేడం, ఈ తాగుడును చూసారో, మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. అవునండి, అందుకు మా కుటుంబమే నిదర్శనం. అసలు మీ ఆయన చేసిన ఎద పనికి ఎప్పుడో జాబ్ పీకేవలసిందే. కానీ వాడిని నమ్ముకున్న మీలాంటి అందమైన భార్య ఉంటుందనే ఉద్దేశంతో అలా క్షమించి వదిలేసాం. థ్యాంక్స్ అండి. మీకు పెళ్ళైందా? అయిందండి, కానీ చిన్న కారణాలతో విడిపోయాం. అంటే స్టిల్ బ్యాచులర్ అన్నమాట. యా, ఆఫ్ కోర్స్. భార్య లేకుండా ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం అండి. పాపం మీరు ఎలా ఉంటున్నారో ఏమో. నిజమేనండి. ఇంత అందం పెట్టుకొని ఒక తాగుబోతు భర్తతో మీరెలా కాపురం చేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లా. ఇద్దరి కష్టాలు ఒకటే అండి. దొందే అనమాట. అవునండి. మేడం, మీరు ఫోన్లో చాలా రొమాంటిక్ మాట్లాడారు. మీరు నన్ను రమ్మన్నారుగా, మిమ్మల్ని గౌరవించి వచ్చాను. ఇంతకీ ఎందుకు పిలిచారు? చెప్తానండి, చెప్పాల్సిన బాధ్యత నాది. ఏమైందండి? ఏం లేదండి, చిన్న డస్ట్ పడింది, దులుపుతున్నా. అవునా అండి? దులిపే వాళ్ళు లేక డస్ట్ పడుతూనే ఉంటుంది. అలా తాగి ఆఫీస్కి రాకపోవడం ఆయన తప్పేనండి.
అలాంటి వాడికి బోనస్ ఇవ్వకపోవడం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టేనండి. కానీ ఆయన జీతం మీదే బతుకుతున్నాం. మరి బోనస్ రాకపోతే మేమెలా బతుకుతామండి? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. బోనస్ ఇవ్వకపోతే ఎలా సార్? ప్లీజ్ సార్. ఖచ్చితంగా ఇస్తానండి. ఇలాంటి పరిస్థితి వచ్చాక ఏ మగాడైనా ఇవ్వకుండా ఉంటాడా? థ్యాంక్స్ అండి. కూర్చుందాం. అవును డార్లింగ్, మరి బొక్కగారి పరిస్థితి ఏంటి? ఆయన ఫుల్గా తాగి కిచెన్లో పడుకున్నారు. పాపం, ఎక్కువ తాగినట్టున్నాడు. కిచెన్లో పడుకున్నాడంటే బెడ్రూమ్ ఖాళీ అన్నమాట. అవునండి, మన కోసమే ఖాళీగా ఉంది. నాటి నువ్వే ఖాళీ చేయించావు కదా. ఏదైతే ఏముంది, మీకు కావాల్సిందే నేను ఇస్తాను, నాకు కావాల్సిందే మీరు ఇవ్వండి. మీ పని జరుగుతుంది. రండి వెళ్దాం. మిస్సెస్ బొక్క గారు, బ్యూటిఫుల్ అండి. ఇంత తొందరగా మిస్సెస్ బొక్క నాకు దొరుకుద్దని అనుకోలేదు. మీ అదృష్టం అండి. ఎంతోమంది ట్రై చేశారు, ఎంతో ఇస్తా అని చెప్పారు, కానీ నేను పడలేదండి. మీ లక్కు. ఆహా, అవునండి, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. పొగడ్తల తర్వాత ముందు విషయం. వస్తున్నా అక్కడికే వస్తున్నా. మీరేం షాంపూ వాడుతున్నారు? సన్సిల్క్ అండి. అనుకున్నా. మీరేం షాంపూ వాడతారు? లేదండి, కుంకుడుకాయలండి. ఓ, కుంకుడుకాయ. మంచిదే లేండి, న్యాచురల్. మేడం, ఈ గాజులు ఎక్కడ కొన్నారు? చాలా బాగున్నాయి. చార్మినార్లో కొన్నా అండి. అనుకున్నాను, చూసినప్పుడే అనుకున్నా. మేడం, మీ జాకెట్ చాలా బాగుంది. ఎక్కడ కుట్టిస్తారు? మా వీధిలో ఉన్న టైలర్ దగ్గరండి. జెంట్సా? ఆ జెంట్స్ అంటే అండి. కొలతలు మీరు ఇస్తారా లేక వాడే తీసుకుంటాడా? నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఇస్తా అండి. ఓహో, వాడు తీసుకుంటాడేమో అనుకున్నాండి. సార్ విషయం. వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఈ శారీ ఎక్కడ కొన్నారు? చందన బ్రదర్స్ అండి. అవునా, అనుకున్నా. ఈసారి ఎప్పుడైనా అక్కడ శారీ కొందాం అనుకుంటే నా పేరు చెప్పండి. ఎందుకండి? వాళ్ళంతా నా friends అండి. ఇంతకు ముందు నేను చీరల బిజినెస్ చేసి లాస్ అయ్యాను. అనుకున్నానండి, మీలాంటి వాళ్ళకి చీరలు కలిసి రావని. విషయం. వస్తున్నా. ఒకసారి మీ చెయ్యి చూపించండి. అబ్బో, ఏం జాతకం అండి! ఈ ర్యాక్ చూసారా? అబ్బబ్బబ్బబ్బో, మీకు నేను ఒక్కడనే కాదండి, ఇక్కడ 5-6 లిస్ట్ ఉంది. చిచి, నేను అలాంటి దాన్ని కాదండి. ఛీ. లేదండి, ఈ ర్యాక్లో ఉంది, చూసి చెప్తున్నా. ఏమోనండి, ఇప్పటికైతే మీరు సెకండ్. ఫస్ట్ ఎవరండి? ఇంకెవరుంటారు? మా పొక్క గారు. ఓ, అవును కదా. అవునండి, బొక్క గారు
మీతో ఏమైనా కప్పలింగ్? అబ్బే అంతేం లేదండి, ఏదో న్యాచురల్గా. అవును, అయితే బొక్క గారితోనే మీరేమి? హా, ఎక్కడండి, తాగొస్తాడు, ఆ, మంచం మీద పడుకుంటారు, హా, మూమెంట్ వచ్చే టైంకి బోర్లా తిరిగి అటు పడుకుంటారు, ఓహో. నన్నేమో ఇటు తిప్పుతారు, నేనేమో చన్నీళ్ళ స్నానం చేసి పడుకుంటాను. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందండి. మరి ఎలా అండి? అందుకే కదండి మీకు ఆఫర్ ఇచ్చింది. విషయం ఆ, వస్తున్నా. ఏంటండి, ఇందాక నుంచి చూస్తున్నాను, వస్తున్నాను అంటారేంటి? ఏంటండి మీరు వస్తున్నా అంటారు కానీ టచ్ చేయరేంటండి? కమాన్ రండి. అబ్బా ఏంటండి మొహం అలా పెట్టారు? ఇష్టం లేదా? అయ్యో, ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేకపోతే ఇంత దూరం వస్తానా? మరి రండి. తప్పదా? తప్పదు, రండి. ఆ, ఒకసారి చెయ్యొద్దురు, ఊపిరి పీల్చుకుంటాను. ఈ టైంలో యోగా చేస్తున్నారేంటినా? నేను బాగా వీక్ ఉన్న సంగతి మీకు ఎలా చెప్పాలి? ఆల్రెడీ నా భార్య వేరే వాడితో వెళ్ళిపోయింది. ఈ విషయంలో వీక్ అని అయినా చెప్పి చూద్దాం ఒకసారి. ఏమండి శేఖర్ గారు, ఏం ఆలోచిస్తున్నారండి? ఇటు తిరగండి. ఓ, తిరగలు కదా మిస్సెస్ బొక్క. మనం ఎంతో ఇష్టపడి ఒక ఐస్ ఫ్రూట్ కొనుక్కుంటాం. మిస్సెస్ బొక్క గారు, మనం ఎంతో కష్టపడి ఖరీదైన ఒక ఐస్ ఫ్రూట్ కొనుక్కుంటాం. దాన్ని వెంటనే తినకుండా ఒక అరగంట సేపు అలాగే పట్టుకున్నాం అనుకో, ఏం మిగులుతుందండి? పుల్ల మిగులుతుందండి. అది పొల్లే అండి నేను. అంటే మీరు ఐస్ ఫ్రూట్ కదా? కాదండి, పుల్ల మాత్రమే. అర్థమైందనుకుంటా. ఓహో అదా. అయితే బోనసేగా, ఇప్పుడే శాంక్షన్ చేస్తాను. మరి జీతం కూడా పెంచండి. జీతం కూడానా? పెంచుతానులేండి. ఎందుకంటే నా సీక్రెట్ బయట పెట్టేస్తావు కదా, అందుకోసమే పెంచేస్తానులే. ఆర్డర్స్ ఇవ్వండి సార్. ఇదిగో ఇస్తున్నా, కంపెనీ మందే. అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి, మీరేం చేయలేరు కాబట్టి. అయితే అష్టచమ్మ ఆడుకుందాం. మీ ఇష్టం అండి. ఏమే రోజా, నాకు బోనస్ పడిపోయింది. అమ్మో, బొక్కగా లెగిసిపోయాడు. వాడు చూస్తున్న పరిస్థితి ఏంటి? ఒక పని చేయండి, మీరేం కంగారు పడకండి. మీరేం చేస్తారంటే, ఇక్కడ ఒక తలుపు ఉంటుంది, ఆ తలుపులోంచి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానండి, మీరు సరే వెళ్ళండి. సరే. బోనస్ పడింది. ఏమే రోజా, బోనస్ వచ్చిందే నాకు. నువ్వు రా, ఎక్కడున్నావు? ఆ, నేను ఇక్కడే లోపలే ఉన్నానండి. మరి నేనెక్కడున్నానే? మీరు కిచెన్ లో ఉన్నారండి. అమ్మ బాబాయ్, ఏంటి ఈ చీర ఏదో నలిగినట్టుంది? మ్మ్హ్. ఏంటి ఈ పర్ఫ్యూము? ఇది మా ఆఫీసర్ గాడు వాడతాడు. ఆ స్మెల్ నీ దగ్గర ఎందుకు వస్తుంది? ఆ లేదండి, మన పాత పర్ఫ్యూమే ఇంకో దాంతో మిక్స్ చేశాను. అంటే నువ్వు ఈ ప్రయోగాలు కూడా చేస్తున్నావా అవునండి. ఇక్కడ? నాకు ప్రయోగాలంటే ఇష్టం. అవును, ఇప్పుడు పొద్దున మా ఆఫీసర్ గారి నెంబర్ అడిగావు, మాట్లాడావు. ఈలోపు నాకు నిద్ర వచ్చింది. అసలు ఏం జరిగింది? వాడు నాకు ఎందుకు బోనస్ ఇచ్చాడు? నువ్వేమన్నా వాడికి బోనస్ ఇచ్చావా? చిచిచి, అయ్యో అదేం లేదండి, మహాపతివ్రతను. మరి ఎందుకు బోనస్ వచ్చింది?
నేనే మన పరిస్థితి చెప్పి రిక్వెస్ట్ చేశానండి. అందుకోసమే జాలిపడి వేసినట్టున్నారండి. అంతేనంటావా? ఆహా, మీ మీదొట్టండి. నమ్మనా? ఆ, నాతోడండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అయితే నువ్వు పతివ్రతవే, నా పెళ్ళానివే. బోనస్తో ఏమేమి చేయాలో లిస్ట్ రాయి. అలాగే అండి. అమ్మయ్య, ఈ గుట్ట ఆయనకు తెలియకూడదు. అమ్మయ్య, గండం తప్పింది. ఈయనకేం తెలియలేదు. ఇలాగే కంటిన్యూ చేయాలి. తోటిదారింది కాబట్టి సరిపోయింది. మెయిన్ డోర్ నుంచి వచ్చుంటే దొరికిపోయేవారు. ఏమే పదా ఆ, పదా. సరే అండి.